సిఎస్కే వర్సెస్ డబుల్ఆర్ మ్యాచ్ లో ఏమేమి జరిగాయో టాప్ 5 మూమెంట్స్ గురించి తెలుసుకుందాం పదండి. నంబర్ 1, ముందుగా రాజస్థాన్ బ్యాటింగ్ చేయడానికి వచ్చి ఖలీల్ అహ్మద్ ఓవర్ లోని థర్డ్ బాల్ లో జైస్వాల్ అవుట్ అయిపోతాడు. దాంతో నితీష్ రాణా వస్తాడు. ఇతను 21 బాల్స్ లో హాఫ్ సెంచరీ చేశాడు. దాని వల్ల రాజస్థాన్ పవర్ ప్లే స్కోర్ 79 రన్స్ వరకు వెళ్ళింది. నంబర్ 2, నితీష్ రాణా ఈ మ్యాచ్ లో మౌంటైన్ డ్యూ తాగి వచ్చాడేమో కానీ 225 స్ట్రైక్ రేట్ తో 15 బౌండరీస్ కొట్టి 81 రన్స్ చేశాడు. దీన్ని చూసి సిఎస్కే స్టన్ అయిపోయారు. నంబర్ 3, 12 ఓవర్స్ తర్వాత రాజస్థాన్ 129 రన్స్ పై ఉండే కానీ రాన్ అవుట్ అయ్యాక లాస్ట్ 5 ఓవర్స్ లో రాజస్థాన్ కేవలం 37 రన్స్ మాత్రమే చేసి 182 రన్స్ పైనే స్టాప్ అయిపోయారు. నంబర్ 4 తర్వాత సిఎస్కే చేజ్ చేయడానికి దిగినప్పుడు జాఫ్రా ఆర్చర్ ఫస్ట్ ఓవర్ లో ఒక్క రన్ కూడా ఇవ్వకుండా రచిన్ ని అవుట్ చేసేశాడు. దాంతో సిఎస్కే స్టార్టింగ్ 3 ఓవర్స్ లో కేవలం 5 రన్స్ మాత్రమే చేయగలిగారు. నంబర్ 5, రుతురాజ్ గైక్వాడ్ 63 రన్స్ అమేజింగ్ బ్యాటింగ్ చేశాడు. కానీ లాస్ట్ 2 ఓవర్స్ లో సిఎస్కే కి 39 రన్స్ కావాలి. ధోని और జడేజా స్ట్రైక్ లో ఉన్నారు. వీళ్ళు 19th ఓవర్ లో 19 రన్స్ చేశారు. ఇందులో ధోని ఒక 6 and 4 కూడా కొట్టాడు. కానీ 20th ఓవర్ లో ఫస్ట్ బాల్ లో ధోని క్యాచ్ అవుట్ అయ్యాడు. దాంతో రాజస్థాన్ 6 రన్స్ తో మ్యాచ్ విన్ అయింది.